అమెరికా తెలంగాణ సంఘం సియాటిల్ మహానగరంలో వాషింగ్టన్ స్టేట్లో ఒక బోర్డు మీటింగ్ జరుపుకున్నాము. ఈ బోర్డు మీటింగ్లో దాదాపు అందరూ 23 బోర్డు మెంబర్లు కూడా అటెండ్ అయ్యారు. ఎంతో సంతోషకరంగా జరిగింది. ఇది ఒక పండుగలాగా చేసుకున్నారు అక్కడ. అందులో ముఖ్యంగా ఇవాళ మన రామ్మోహన్ కొండ గారు నాయకత్వం నుంచి, తర్వాత మన సత్యనారాయణ కందిమల్ల గారు ప్రెసిడెంట్షిప్ తీసుకోబోతున్నారు. ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఎన్నికయ్యారు. సత్యనారాయణ కందిమల్ల గారికి ఎన్నో ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అమెరికా తెలంగాణ సంఘం నమ్మిన వాళ్ళని ఎప్పుడూ ముందు తీసుకుంటుంది, అందలం ఎక్కిస్తుంది, పని చేస్తుంది, 10 మందికి సహాయం చేస్తుంది. సియాటిల్ వాషింగ్టన్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్లో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ యొక్క బోర్డు మీటింగ్ జరిగింది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాల గురించి చర్చించి మా బోర్డు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అండ్ బోర్డ్ ప్రెసిడెంట్ ఎలక్ట్గా నన్ను ఈరోజు సెలెక్ట్ చేసుకొని, అండ్ అలాగే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ చేసిన వివిధ సేవా కార్యక్రమాలు ఇక్కడ అమెరికాలో అయితేనేంటి, ఇండియాలో అయితేంటి, వాటిని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి నేనంతా నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే అసోసియేషన్ ఇంకా మరింత స్ట్రాంగ్గా చేస్తూ, అండ్ ప్రతి సిటీలో, అమెరికాలోని ప్రతి సిటీలో కూడా మన సంఘాన్ని, ఈ అసోసియేషన్ విస్తరించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో నేను ముందుకు పోదలుచుకున్నాను. ఈరోజు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఈ బోర్డు మీటింగ్లో ముఖ్యమైన అంశాలు చర్చించడం జరిగింది. మొట్టమొదటిది కాన్ఫరెన్స్, ఒక అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మొట్టమొదటి కాన్ఫరెన్స్, వరల్డ్ కాన్ఫరెన్స్, ఒక 69 రోజులనే కాన్ఫరెన్స్ చేసి నిరూపించి గొప్పగా దాన్ని విజయవంతం చేయడం జరిగింది. దాని గురించి బాగా డిస్కస్ చేసినాము. దాంట్లో అంటే మనం వాట్ ఆర్ ద లెసన్స్ టు బి లెర్న్ అనేది మెయిన్ పాయింట్ డిస్కస్ చేసినాము. ఇంకా బాగా ఎలా చేయాలి ఫ్యూచర్ కాన్ఫరెన్సెస్ అనే దాని గురించి చర్చించడం జరిగింది బోర్డులో. అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్ కావాల్సిన బైలాస్ అయితే ఏంటి, కాన్స్టిట్యూషన్ అయితే, దాన్ని కూడా ఈరోజు మేము ఫ్యూచర్లో ఆర్గనైజేషన్స్ దిశ నిర్దేశించడం ఎలా ఉండాలని దాని గురించి కూడా బైలాస్ ద్వారా మేము దాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రెసిడెంట్ ఎలక్ట్ను కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఎలక్ట్గా సత్యనారాయణ కందిమల్లను ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ 2 yearsకి ప్రెసిడెంట్ ఎలక్ట్గా.